సాధారణంగా ప్రభుత్వంలో ముఖ్యమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అన్నీ తెలిసి జరుగుతాయి అనుకుంటాం కూడా ఒక పొరపాటు అవుతుంది. ఎందుకు ఇది చెప్పాల్సి వస్తుంది అంటే, మనం సింపుల్గా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఎక్కడో ఒక మారుమూల ఏదో ఒక చిన్న ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారు, ఒక రోడ్డే వేశారు అనుకుందాం. ఆ రోడ్లో అవకతవకలు జరిగినాయి. సో ఆ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరో కాంట్రాక్టర్లతో లాలూచీ పడి అక్కడ ఉన్నటువంటి నాయకులు లేదంటే కాంట్రాక్టర్ డబ్బులు తిన్నారు. సో దీన్ని తీసుకొచ్చి ఏకంగా ముఖ్యమంత్రికి ముడిపెట్టడం అనేది మూర్ఖత్వంగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కడో ఏదో ఒక మూల జరిగేటువంటి పని ముఖ్యమంత్రికి తెలిసి జరగదు. అలాగే గత ప్రభుత్వంలో జరిగినవి, అంతకు ముందు ప్రభుత్వంలో జరిగినవి కూడా కొన్ని విషయాలు మాట్లాడతాను ఇక్కడ, కేవలం ఉదాహరణ కోసమే ఇది. సో 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సమయంలో అప్పటి ప్రజావేదిక దగ్గర సమస్యలు చెప్పుకోవడానికి వచ్చినటువంటి బాధితులకి ప్రజలకి అందించినటువంటి ఆహారంలో అవకతవకలు జరిగినాయి అని చెప్పి ఒక న్యూస్ ఒకటి స్ప్రెడ్ అయింది. ఇదేంటి అంటే, అప్పుడు అక్కడికి వచ్చినటువంటి రైతులు కావచ్చు, లేదంటే వ్యాపారస్తులు కావచ్చు, లేదంటే విద్యావేత్తలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, సమస్యలు చెప్పుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళకి ఈవినింగ్ పూట ఇచ్చేటువంటి స్నాక్స్, బిస్కెట్స్, అరటిపళ్ళు, పాలు ఇలాంటి వాటికి ఒక ప్లేట్కి 423 రూపాయలు ఛార్జ్ చేశారు. దీంట్లో చంద్రబాబు నాయుడు భారీగా దోచేశాడని చెప్పి 2019-24 మధ్యలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ స్థాయిలో ఆరోపణలు వచ్చినాయి. సో ఇప్పుడు ఎక్కడో ప్రజలకు అందించేటువంటి కొన్ని ఐటమ్స్ ఏవైనా కావచ్చు, అది భోజనం కావచ్చు, టిఫిన్ కావచ్చు, వాటర్ బాటిలే కావచ్చు, ఒక వాటర్ బాటిలే ఇచ్చారంటే ఎంతమంది ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది, దానికి ఎన్ని బాటిల్స్ అవసరం అవుతాయి, ఎంత ఖర్చు అవుతుంది, ఇవన్నీ అధికారులు ప్రతిదీ తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు ముందు బిల్లు పెట్టి ఇంత అవుతుంది అన్నారు సార్, ఎంతకు మాట్లాడమంటారు అని అడిగి ఏమైనా బిల్లు పే చేస్తారా? లేదు కదా. అధికారులకంటూ ఒక ఫండ్ ఉంటుంది, పలానా కార్యక్రమం నిర్వహించాలి, దానికి సంబంధించినటువంటి అనుమతులు తీసుకుంటారు, సంబంధిత రెవెన్యూ శాఖ నుంచి ఫండ్స్ విడుదల చేయించుకుంటారు, పేమెంట్స్ చేస్తారు. అంతేగాని ప్రతిదీ చంద్రబాబుకి తెలిసే జరగదుగా. అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం టైంలో మజ్జిగ ప్యాకెట్లు పంచిపెట్టడానికి దాదాపుగా 3 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. సో ఇదంతా జగన్ దోచేశాడు, కేవలం మజ్జిగ ప్యాకెట్లకి 3 కోట్లు ఖర్చా అని చెప్పి కూడా వార్తలు వచ్చినాయి. సో జగన్కి చెప్పి జరిగితే ఇవన్నీ మజ్జిగ ప్యాకెట్లు 3 కోట్లకు కొన్నాము, 4 కోట్లకు కొన్నాము అని చెప్పి చేస్తారా? లేదు కదా. సో ఏర్పాట్లు చేయాలి, దానికి సంబంధించి సంబంధిత అధికారులు ఉంటారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఉంటారు, సంబంధిత శాఖలకు సంబంధించిన కార్యదర్శులు ఉంటారు, వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతాయి తప్ప ప్రతిదీ ముఖ్యమంత్రి దాకా రాదు. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, గత ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2024 మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ప్రజా సమస్యలు తన దృష్టికి చాలా వరకు వచ్చాయి. వీటిల్లో ప్రతిదీ తను పట్టించుకుని, ప్రతిదీ తాను పరిష్కరించి, ప్రతిదీ ఫాలోఅప్ చేసేటువంటి టైం ఉండదు. కాబట్టి దానికోసం స్పెషల్గా ఓఎస్డీగా ధనుంజయ రెడ్డిని నియమించడం జరిగింది అప్పట్లో. సో అప్పుడు జగన్ ఇచ్చినటువంటి ఈ అధికారాన్ని ధనుంజయ రెడ్డి దుర్వినియోగం చేశాడు అనేది ఈ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో మాట్లాడుకుంటున్నటువంటి అంశం. అదేంటి అంటే, ఈయనకి చెప్పండి ఏదన్నా ఉంటే ఈయన సాల్వ్ చేస్తాడని చెప్పినటువంటిది. సరే ఏదన్నా మీరు చూసుకోండి, ప్రతిదీ నా దాకా రావాల్సిన అవసరం లేదు, ముఖ్యమైన విషయం అయితే నా దృష్టికి తీసుకురండి అని జగన్ చెప్పినటువంటి మాట. దీంతో అప్పట్లో ఎంతోమంది ఎమ్మెల్యేలు కూడా జగన్ను కలవటానికి ధనుంజయ రెడ్డి క్యాబిన్ దగ్గర పడిగాపులు కాయాల్సినటువంటి పరిస్థితి వచ్చేదని చెప్పి బాహాటంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడినటువంటి పరిస్థితులు. అంటే ధనుంజయ రెడ్డి ఏ స్థాయిలో తనకు జగన్ ఇచ్చినటువంటి అధికారాన్ని, ఆ నమ్మకాన్ని దుర్వినియోగం చేశాడనేది ఇక్కడ అర్థమవుతున్నటువంటి. ఆ రోజు జగన్ చేసిన ఆ తప్పే ఈరోజు జగన్ మెడకు చుట్టుకోబోతుందని, ఆ అధికారాన్నే దుర్వినియోగపరిచి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి కలిసి భారీ స్థాయిలో లిక్కర్ స్కామ్కి స్కెచ్ చేశారని, దీనికి సంబంధించినటువంటి చర్చలు అప్పట్లో విజయసాయిరెడ్డి నివాసంలో కూడా 1-2 సార్లు చర్చలు జరిగినాయని, దీని గురించి కూడా విజయసాయిరెడ్డిని సిట్ అధికారులు విచారించగా విజయసాయిరెడ్డి తనకేమీ తెలియదని చెప్పి తేల్చి చెప్పేశారని, ఆ అధికారులు 2 పేర్లు చెప్పగా దాని గురించి నాకు పెద్దగా అవగాహన లేదని కూడా ఆయన చెప్పారనేది ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాట్లాడుకుంటున్నటువంటి అంశం.
మరి తర్వాత విజయసాయి రెడ్డి పార్టీకి దూరం అవడానికి, జగన్ నుంచి దూరం అవడానికి కారణం కూడా ఈ ఇద్దరు అధికారులేనని, దీనికి సంబంధించి విజయసాయి రెడ్డి ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యలు, జగన్ చుట్టూ ఉన్నటువంటి కోటరీయే తమ మధ్య గ్యాప్ క్రియేట్ చేశారని చెప్పి విజయసాయి రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అందరికీ గుర్తుండి ఉంటాయి. అది ఈ ఇద్దరిని ఉద్దేశించే చేశాడు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల వాదన. మరి వాళ్ళిద్దరి గురించే చేసుంటే సిట్ అధికారులు అడిగినప్పుడు వీళ్ళిద్దరి పనే ఇదంతా అని చెప్పి విజయసాయి రెడ్డి చెప్పి ఉండొచ్చు. కానీ ఆ విషయం తనకు తెలియదని ఎందుకు చెప్పాడు అనేది ఇక్కడ ఆలోచించాల్సినటువంటి అంశం. ఓవరాల్గా ఏంటంటే జగన్ తప్పేం లేదు, ఈ ఇద్దరు అధికారులే చేసినటువంటి పని. అందుకే కూటమి ప్రభుత్వం కూడా ఈ ఇద్దరు అధికారులనే ముందు అరెస్ట్ చేశారు తప్ప జగన్ జోలికి వెళ్ళలేదు అనేది వైసీపీ శ్రేణులు మాట్లాడుకుంటున్నటువంటి అంశం. మరి వాస్తవాలు ఏంటనేది సిట్ అధికారులు విచారణలో తేలుతాయి. ఒకవేళ జగన్ పాత్ర ఉంటే జగన్ను కూడా విచారణకు పిలుస్తారేమో, వేచి చూడాలి.